ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం కార్బన్ స్పేస్ లైన్ అన్నది తెలుసుకుందాం. కార్బన్ స్పేస్ లైన్ అంటే ఏమిటి అంటే, ఇది 1900వ సంవత్సరంలో ఒక హంగేరియన్ థియో కార్మెన్ అనే ఆయన, థియో వాన్ కార్మెన్ అనే ఆయన, విమానాలు గాల్లో ఎగురుతున్నాయి, పక్షులు కూడా గాల్లో ఎగురుతున్నాయి, బెలూన్లు కూడా గాల్లో ఎగురుతున్నాయి, ఎంత లిమిట్ వరకు పైకి ఎగరగలవు అని చెప్పి ఆయన సర్ ఐజాక్ న్యూటన్, కెప్లర్ వాళ్ళు తయారు చేసిన నియమాలను బట్టి తను క్యాలిక్యులేట్ చేశాడు. అదేమిటి అంటే, స్పేస్లో పైకి ఇప్పుడు విమానం ఉంది, దాని ఓన్ బరువుని అది లిఫ్ట్ ఫోర్స్ డెవలప్ చేస్తూ పైకి ఎగురుతుంది. అలాగే పక్షులు తన శక్తిని ఉపయోగించి వాటి బరువుని అవి ఓవర్కమ్ అవుతున్నాయి. అలాగే బెలూన్ ఉంది, బెలూన్లో మనం హీలియం నింపుతున్నాం. నింపినప్పుడు లోపలున్న ప్రెషర్కి బయట ఉన్న ప్రెషర్కి గాలి ఒత్తిడి తేడాతోటి అవి పైకి లేస్తున్నాయి. ఎంత ఎత్తు వరకు వెళ్ళగలవు, స్పేస్ లిమిట్, దాన్ని కార్బన్ స్పేస్ లైన్ అంటారు. అక్కడ దాకా క్యాలిక్యులేషన్లో వాటిల్లో తెలిసింది ఏమిటి అంటే, సాధారణంగా ఒక 50-60 మైళ్ళ ఎత్తు, అంటే 80 నుంచి 90 కిలోమీటర్ల ఎత్తు వరకు మనం వెళ్ళగలము. తర్వాత గాలి ఒత్తిడి తగ్గిపోతుంది, అందుకని విమానాన్ని సపోర్ట్ చేయదు, బెలూన్ని సపోర్ట్ చేయదు, కాబట్టి అది స్పేస్ లిమిట్. అక్కడి నుంచి ఇక మన ఫ్యూయల్ పనిచేయదు. ఎందుకని? ఆక్సిజన్ ఉండదు, గాలి లేదు కదా. గాలి ఉంటేనే బర్న్ అవుతుంది. ఇప్పుడు పెట్రోల్ పోస్తున్నారు మీ స్కూటర్లో కానీ కారులో కానీ ఏదైనా సరే, అది బర్న్ అయితేనే ఎనర్జీ, ఇంజిన్ పనిచేస్తుంది, లేకపోతే ఇంజిన్ పనిచేయదు. అందుకని రాకెట్లు పైకి వెళ్ళాలంటే ఆక్సిజన్ ఉండదు కాబట్టి, ఎయిర్ ఉండదు కాబట్టి మనం వేరే ప్రొపలెంట్ మనం దాన్ని తయారు చేసి పైకి పంపించాలి. అందుకని రాకెట్లు ప్రొపలెంట్ డిఫరెంట్గా ఉంటుంది, మనం నేల మీద ఉపయోగించినట్టుగా ఉండదు. అందుకని ఈ కార్బన్ లిమిట్ అంటే ఏమిటి అంటే, అది సాధారణంగా 62 మైళ్ళు, లేకపోతే ఒక 80 కిలోమీటర్లు. కానీ రౌండ్ ఫిగర్గా గుర్తుంచుకోవడానికి ఇది మారుతూ ఉంటుంది. ఎందుకని? మన భూమి గుండ్రంగా ఉంది, ప్రెషర్లు డిఫరెన్స్ ఉన్నాయి, అందుకని ఒక రౌండ్ ఫిగర్గా 100 కిలోమీటర్స్ అని పెట్టారు. 100 కిలోమీటర్ల ఎత్తు వరకు మనకి స్పేస్ అంటే వాతావరణం ఉంది, అక్కడ పలచబడిపోతుంది, లేదని కాదు, అంటే సపోర్ట్ చేయడానికి. అందుకని విమానాలు పైకి ఎగరడానికి కావలసినంత శక్తి రావాలి, ఆ శక్తిని కార్బన్ స్పేస్ లైన్ అంటారు అన్నమాట. దీన్ని తను మ్యాథమెటికల్గా న్యూటన్స్ లాస్ ఉపయోగించి క్యాలిక్యులేట్ చేశాడు. అందుకని 60 మైళ్ళు ఎత్తు, లేకపోతే 80 కిలోమీటర్లు, కానీ రౌండ్ ఫిగర్గా 100 కిలోమీటర్లని కార్బన్ లైన్ ఫోర్స్ అంటారు. ఇదేంటే, ఇక బెలూన్లో ఉండే ప్రెషర్ ఇన్సైడ్ అవుట్ సైడ్ సరిపోతే ఇక దానికి ఎగరడానికి ఏమి ఉండదు. అలాగే విమానానికి కూడా శక్తి ఉండదు. ఇక చుట్టూ ఆ లైన్లో కనుక చూసినట్లయితే మనకి ఆ విమానాలు లిఫ్ట్ ఫోర్స్ ఉండదు, కానీ ప్రొపలెంట్ కనుక ఏదైనా ఉన్నట్లయితే అవి తిరుగుతూ ఉంటే భూమి చుట్టూ సర్కిల్ చేస్తాయి. అందుకని ఒక 80 కిలోమీటర్ల ఎత్తులో, 100 కిలోమీటర్ల ఎత్తులో రాకెట్లు తిరుగుతూ ఉంటాయి, స్పేస్ సెటిలైట్స్. అందుకని ఈ కార్బన్ హైట్ అనే దానిలో మనకి ఈ స్పేస్ టెక్నాలజీ కూడా ఉంది. అందుకని స్పేస్ చూసినట్టయితే సాధారణంగా 248 మైళ్ళ ఎత్తులో ఇవి తిరుగుతుంటాయి. సెటిలైట్స్ కూడా 620 మైళ్ళు వీటి మధ్య తిప్పుతూ ఉంటారన్నమాట అక్కడ. ఎందుకని? ఈ దీనిలో దాటి కార్బన్ హైట్ దాటి అన్నమాట. దీన్ని మనం చూసినట్లయితే ఫస్ట్ టైం ఈ కార్బన్ హైట్ ఎవరు వెళ్ళారు అంటే 1920లో యూరీ గగారిన్, మన నాసా అంటే అమెరికా
దాని తర్వాత సోవియట్ రష్యా ప్రయోగాలు చేస్తాయి. ఫస్ట్ స్టార్ట్ చేసింది 1957 అక్టోబర్ 4వ తేదీన స్పేస్ సైన్స్ ప్రారంభమైంది. స్పుత్నిక్ 1 అని చెప్పి సోవియట్ రష్యా ప్రవేశపెట్టింది. అందుకని ఈ కార్బన్ లైన్ దాటి భూమి చుట్టూ చక్కర్లు కొట్టిన ఫస్ట్ మనిషి ఎవరంటే యూరీ గగారిన్. అలాగే యానిమల్స్లో చూసుకుంటే లైక్ అ డాగ్. ఒక డాగ్కి ట్రైనింగ్ ఇచ్చి అది బతుకుతుందా ఎలా ఉంటుంది తెలుసుకోవడానికి అని చెప్పి 1957లో లైకా కుక్కని మన ఈ కార్బన్ లైన్ దాటి పంపించారు. ఇంతవరకు మనం చూసినట్లయితే కార్బన్ లైన్ దాటినకి 643 మంది కార్బన్ లైన్లో వెళ్ళారు. 600, అందులో 86% భూమి చుట్టూ తిరిగారు, టచ్ చేసి వచ్చారు భూమి, అవుటర్ స్పేస్. ఇప్పుడు మనం చూస్తున్నాం స్పేస్ ఎక్స్ వాళ్ళు 10 నిమిషాలు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ వెయిట్లెస్నెస్ దగ్గరికి వెళ్ళి, అంటే భూమి యొక్క అవుటర్ స్పేస్ యొక్క పరిధి దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తున్నారు. అలాగే ఇన్సైడ్ స్పేస్కి మనం చూసినట్లయితే 676 మంది వెళ్ళారు. ఇందులో 24 మంది చంద్రమండలానికి వెళ్ళారు, 12 మంది చంద్రమండలం మీద దిగారు, మరో 12 మంది చంద్రమండలం చుట్టూ తిరిగారు అన్నమాట. అందుకని మొత్తం 676 మంది ఏమో స్పేస్లోకి వెళ్ళారు. దాని తర్వాత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మనం పెట్టాం, అంతర్జాతీయ శాస్త్రీయ పరిశోధన కోసమని స్పేస్ స్టేషన్, అన్ని దేశాలు వాళ్ళు ఉన్నారన్నమాట. అందుకని దీనిలో చూస్తే 676 మంది దీనిలో వెళ్ళారు. 643 మంది ఆ కార్బన్ లైన్ దాకా వెళ్ళొచ్చారు. అందులో 86% మంది భూ ప్రదర్శన చేశారు ఆ వెళ్ళిన వాళ్ళు అన్నమాట. దీనిలో ఈరోజు ఇలాగే బెలూన్లో పైనుంచి జంప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం చూసినట్లయితే 39 కిలోమీటర్ల హైట్, 36,529 మీటర్ల పైకి బెలూన్లో రోజువెల్ అనేవాడు మెక్సికో ఆయన వెళ్ళాడు. 38,969 మీటర్ల హైట్కి వెళ్ళి దాని నుంచి ఫ్రీ ఫాల్ అక్కడి నుంచి పడ్డాడు. 14 అక్టోబర్ 2012 మనం చూసినట్లయితే ఈ జంప్ 4 నిమిషాల 36 సెకండ్లు అక్కడి నుంచి జంప్ చేస్తే ఫ్రీ ఫాల్, తర్వాత పారాషూట్ ఉపయోగించుకొని కిందకి దిగారనమాట. అంటే 4 నిమిషాల 36 సెకండ్లో 39 కిలోమీటర్ హైట్ నుంచి జంప్ అయ్యారు. అయితే అంటే మామూలుగా కాదు, మనం స్పేస్ సూట్ వేసుకోవాలి, మన ప్రెషర్ అంతా మనకి పెట్టుకోవాలి. ఎలా అయితే చంద్రమండలానికి వెళ్ళడానికి మనం ఒక సూట్ తయారు చేస్తామో అలాగే చేసుకుని వెళ్ళాలి. దాని తర్వాత ఆస్ట్రేలియాకి చెందిన ఫ్లెక్సీ బౌమెన్ గార్టన్ అనే ఆయన తన రికార్డుని తాను 2 సార్లు రికార్డ్ చేసుకున్నాడు. అక్టోబర్ 24, 2014లో 41 కిలోమీటర్ల 41.42 కిలోమీటర్ల హైట్ వెళ్ళి అక్కడి నుంచి భూమి మీదకి జంప్ చేశాడు. యూత్లో ధైర్యం కావాలి, తెలుసుకోవాలి, కొత్త విషయాలు రావాలి. అందుకని స్పేస్ సైన్స్ అభివృద్ధి చెందాలి అని అంటే, శాస్త్రజ్ఞులుగా మనం తయారవ్వాలి అని అంటే మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఎలా అయితే న్యూటన్ యాపిల్ ఎందుకు కింద పడింది అన్నాడు అని, యూనివర్సల్ గ్రావిటేషన్. ఇప్పుడు కార్బన్ హైట్ కూడా న్యూటన్ యొక్క లెక్కల నుంచే తన విమానం ఎంత ఎత్తు వరకు వెళ్ళగలదు, బెలూన్ ఎంత ఎత్తు వరకు వెళ్ళగలదు అని తన ఆలోచనలతోటి చేశాడు. అందుకనే మనం నిత్య ఆలోచన ఏంటంటే శాస్త్రీయ దృష్టి, క్రిటికల్ థింకింగ్. యూత్లో క్రిటికల్ థింకింగ్ పెరగాలి, మౌఢ్యం వదలాలి. మౌఢ్యాన్ని విడిచేసి మనం ఆలోచిస్తేనే ఈ సైన్స్ టెక్నాలజీ డెవలప్ అవుతుంది. ఆ సైన్స్ టెక్నాలజీలో రూపొందించిన వాటిని ఇంజనీరింగ్ మెథడ్లో మనం దాన్ని తయారు చేసుకోగలం. అందుకని టెక్నాలజీ ఉన్నంత మాత్రం సరిపోదు, ఇంజనీరింగ్ స్కిల్స్ కూడా కావాలి, మెటీరియల్స్ డెవలప్ చేయాలి. ఇవన్నీ కావాలి అంటే
మౌఢ్యాన్ని మనం విడనాడాలి, శాస్త్రీయ దృష్టిని పెంపొందించుకోవాలి. అందులో మనకి ఇప్పుడు స్పేస్ సైన్స్ అన్నది చాలా మంచి అవకాశం ఇస్తుంది. కమ్యూనికేషన్స్లో కానీ మనంతా ఇంటర్నెట్, ఇవన్నీ ఏమిటి మరి, ఇంటర్నెట్ అదే కదా. విపరీతంగా రోబోస్ కూడా తయారు చేసుకుంటున్నాం కదా మనం. ఈ రోబోస్ తయారు చేసి అన్నీ చేస్తున్నప్పుడు యూత్లోనే ముందడుగు రావాలి. దీన్ని శాస్త్రీయ దృష్టిని అభివృద్ధి పరుచుకున్నట్లయితే మరింత ముందుకు వెళ్ళగలుగుతాం. ఇలాగా ఖగోళ విజ్ఞానంలో మనం ఈ స్పేస్ సైన్స్కి సంబంధించి, మన భూగోళానికి సంబంధించి, మన వాతావరణాలకు సంబంధించి అనేక విషయాలు వివిధ శాస్త్రజ్ఞులు వారు చేసిన పరిశోధనల్ని మనం నిత్యం తెలియజేసుకుంటూ ఉన్నాం. అందుచేత యూత్ మౌఢ్యాన్ని వీడి శాస్త్రీయ దృష్టిని పెంపొందించుకొని క్రిటికల్ థింకింగ్తో ముందుకు వెళ్ళాలని చెప్పి వెళతారని కూడా ఆశిస్తాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.